వెల్కమ్ టు సుకేష్ ఎకానమిక్ క్లాసెస్. కృష్ణానది పైన ప్రాజెక్టులకు సంబంధించిన అంశాల గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నామండి. కృష్ణానది పైన ఉన్న ప్రాజెక్టులు ఏంటేంటివనే చూసినాము. ఇప్పుడు ఒక్కొక్క ప్రాజెక్టు గురించి క్లియర్గా చూద్దాం. కృష్ణానది తెలంగాణలోకి ఎంటర్ అయిన తర్వాత తెలంగాణలో కృష్ణానదిలో వచ్చి ఫస్ట్ కలుస్తున్న నది భీమా నది. ఏంటండి? భీమా నది. ఈ భీమా నది కృష్ణానదిలో కలిసే సమయంలో భీమా నది పైన భీమా ప్రాజెక్టుని నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం తంగడి అనే గ్రామం వద్ద ఈ భీమా ప్రాజెక్టును డిజైన్ చేయడం జరిగింది. అసలు ఈ భీమా ప్రాజెక్టు యొక్క ప్రస్తావన ఎప్పుడు మొదలైంది అంటే, తెలంగాణ అనే ప్రాంతము హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్నప్పుడు, అంటే మనము ఆంధ్ర ప్రాంతంతో కలవక ముందు హైదరాబాద్ రాష్ట్రంగా ఉండే మన ప్రాంతము. మరి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ఈ తెలంగాణ ప్రాంతంలో భీమా నది పైన భీమా నది కృష్ణా నదిలో వచ్చి కలిసేటప్పుడు ఈ ప్రాంతంలో 54 టీఎంసీలతోటి భీమా ప్రాజెక్టును ఏర్పాటు చేయాలనుకొని హైదరాబాద్ రాష్ట్రం ఒక డిసిషన్ తీసుకుంది. మరి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రమైన ఆంధ్ర ప్రాంతంతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న భీమా ప్రాజెక్టు కోసం కేటాయించిన 54 టీఎంసీల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి 1972లో 20 టీఎంసీల నికర జలాల కెపాసిటీ తోటి భీమా ప్రాజెక్టును ప్రారంభించడం మొదలుపెట్టారండి. ఎప్పుడు? 1972లో. మరి ఈ భీమా ప్రాజెక్టుకి సంబంధించిన అంశాలు ఇక్కడ క్లియర్గా చూస్తే, మనకి ఇప్పుడు ఇలా కృష్ణానది వెళ్తున్నప్పుడు, కృష్ణానదిలో భీమా నది వచ్చుతున్నప్పుడు, మనకి ఇక్కడ కృష్ణానది ప్రవహిస్తున్న సమయంలో కృష్ణానది ఉపనది అయిన భీమా నది కృష్ణానదిలో కలిసే ప్రాంతం దగ్గర భీమా ప్రాజెక్టు డిజైన్ చేశారు. ఇది నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం తంగడి అనే గ్రామం వద్ద దీన్ని డిజైన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ భీమా ప్రాజెక్టు ద్వారా సుమారుగా 180 గ్రామాలకు పైగా లబ్ధి చేకూరాలి. అంటే ఈ భీమా ప్రాజెక్టు ద్వారా నీటిపారుదల సౌకర్యం అనేది నారాయణపేట జిల్లా మరియు వనపర్తి జిల్లా, ఈ 2 జిల్లాలలోని 180కి పైగా గ్రామాలలో నీటిపారుదల సౌకర్యాలు, అనగా ఈ 180 గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాలకు నీరు అందించాలనేదే ప్రధాన లక్ష్యం. మరి నారాయణపేట మరియు వనపర్తి జిల్లాలలో దాదాపుగా 180 గ్రామాలలో 2 లక్షలకు పైగా ఎకరాల భూమి ఉంది. ఈ 2 లక్షలకు పైగా ఎకరాల భూమికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించడమే ఈ భీమా ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశము. మరి ఈ భీమా ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు ఇలా కృష్ణా నదిలో వచ్చి కలుస్తున్నప్పుడు భీమా నది ఇక్కడ భీమా ప్రాజెక్టు డిజైన్ చేసిన తర్వాత 180 గ్రామాలు 2 లక్షల ఎకరాలు అంటున్నాం కదా. మరి ఆ 2 లక్షల ఎకరాలకి నీరు చేరాలి అంటే ఆ భీమా ప్రాజెక్టు నుంచి కాలువలకు అనుసంధానం చేసి ఆ కాలువల ద్వారా నీటిని మళ్లించేటప్పుడు మనకి వాటర్ వెళ్ళే ప్రవాహం ఎలా ఉంది అని అంటే, ఇప్పుడు ఇది కాలువ వస్తుందండి. ఈ కాలువ వస్తున్న సమయంలో ఈ కాలువ ఎలా ఉంటుంది అంటే, కాలువ ప్రవాహము ఇలా ఎత్తు దిశకి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు వాటర్ని ఏం చేయాలి? వాటర్ని తీసుకెళ్ళి పైకి పంపించాలి. ఇలా వాటర్ని కింది భాగం నుంచి పై భాగానికి పంపించాలంటే లిఫ్ట్ ఇరిగేషన్, లిఫ్టుల ద్వారా, పంప్ హౌజ్ల ద్వారానే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ ప్రాంతం ఉందండి, ఇది పంచదేవ్ పహడ్ లిఫ్ట్. ఏంటిది? పంచదేవ్ పహడ్ లిఫ్ట్. ఇక్కడ నీకు భూగర్భంలో పెద్దవి మోటార్లు ఉంటాయి. వాటినే బాహుబలి మోటార్స్ అని ప్రస్తావిస్తారు చూడండి. అలాంటి మోటార్స్ ఉంటాయి. ఇలా వాటర్ వస్తున్నప్పుడు ఇది దిగువ భాగానికి వాటర్ వెళ్ళి అందులో పంపుల ద్వారా వాటర్ ఫ్లో పెరిగి ఎగువ భాగానికి నీరు రావడం జరుగుతుంది. ఇలా ఈ భీమా ప్రాజెక్టుకు కూడా 2 లక్షలకు పైగా ఎకరాలకు నీరు అందించాలి అంటే భీమా ప్రాజెక్టు కట్టిన తర్వాత కాలువలతోటి అనుసంధానం చేసి పంచదేవ్ పహడ్ అనే ప్రాంతంలో, ఎక్కడండి? నారాయణపేట జిల్లాలోని పంచదేవ్ పహడ్ అనే ప్రాంతంలో మనకి పంచదేవ్ పహడ్ అనే లిఫ్టును ఏర్పాటు చేశారు. వాటర్ ఇలా వెళ్తున్నప్పుడు ఎత్తైన ప్రాంతంకి నీరు ఎత్తిపోయడం కోసము ఇక్కడ ఒక లిఫ్టుని ఏర్పాటు చేసి ఆ లిఫ్ట్ ద్వారా నీటిని ఏం చేస్తారు? కాలువలకు అనుసంధానం చేస్తారు. మరి ఈ పంచదేవ్ పహడ్ లిఫ్ట్ దగ్గర
2 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకు ఆ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను ఏర్పాటు చేశారు అంటే, ఇప్పుడు ఈ లిఫ్ట్ 1 పంచదేవ్ పహాడ్ లిఫ్ట్ నుండి 1,11,000 ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాలు చేరాలి. మరి లిఫ్ట్ అంటే వాటర్ని దిగువ భాగాన్ని నుండి ఎగువ భాగానికి పంపిస్తుంది అంటున్నాం. ఈ దిగువ భాగాన్ని నుంచి ఎగువ భాగానికి పంపించేటప్పుడు ఈ లిఫ్ట్ను ఏం చేశారు, 2 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లతోటి అనుసంధానం చేయడం జరిగింది. అందులో ఒకటి సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయరు, ఏంటిది సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయరు, రెండోది భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయరు. ఈ లిఫ్ట్ 1 పంచదేవ్ పహాడ్ ఏదైతే ఉందో, ఇలాంటి లిఫ్ట్ ఏదైతే ఉందో ఈ లిఫ్ట్ ద్వారా ఏం చేశారంటే 2 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు నీటి ప్రవాహం వెళ్ళే ప్రక్రియను చేపట్టిర్రు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటే కాలువల ద్వారా, కెనాల్ ద్వారా వచ్చిన వాటర్ను స్టోర్ చేసి వాటిని వ్యవసాయ క్షేత్రాలకు మళ్లించే ప్రక్రియను చేపడుతుంది. తనలో వాటర్ను ఉంచుకొని ఆ వాటర్ యొక్క ప్రవాహం పెరిగినప్పుడు అందులో ఉన్న వాటర్ని వ్యవసాయ క్షేత్రాలకు పంపించే చర్య. అంటే ఇలా కాలువ ద్వారా వాటర్ వస్తున్నప్పుడు ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంటే ఆ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏం చేస్తుందంటే ఆ చుట్టుపక్కల గ్రామాలకు నీటిపారుదల సౌకర్యాలన్నింటినీ కూడా ఆ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారానే పంపించడం జరుగుతుంది. అలా ఈ పంచదేవ్ పహాడ్ లిఫ్ట్కి 2 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అంటున్నాము. ఒకటి సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయరు, రెండోది భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయరు. ఈ 2 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల సహాయంతో 1,11,000 ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా ఈ లిఫ్ట్కు అనుసంధానం చేసిన 2 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ద్వారా 1,11,000 ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తూ ఆ వాటర్ను కాస్త మళ్ళీ కెనాల్లో పోస్తే ఆ కెనాల్ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి లిఫ్ట్ 2 ఎక్కడండి, వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం రామన్ పహాడ్ అనే ప్రాంతంలో ఇంకొక లిఫ్ట్ను ఏర్పాటు చేసి అక్కడ 3 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను ఏర్పాటు చేశారు. ఏనుగంట బ్యాలెన్సింగ్ రిజర్వాయరు, శంకర సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయరు, రంగ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అని 3 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకి నీటిని పంపించి 92,000 ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించాలి. ఏంటిదండి, లిఫ్ట్ 1 నుంచి వాటర్ కెనాల్లోకి పోసిన తర్వాత ఆ వాటర్ ఇలా వెళ్ళి ఇక్కడ వాటర్ ఏమింది ఎత్తైన ప్రాంతం, మళ్ళీ ఇక్కడ ఒక మోటార్ పంప్ హౌస్ను పెట్టి వాటర్ని మళ్ళీ ఎత్తిపోయాలి. ఇలా వాటర్ని ఎత్తిపోసే దగ్గర ఇది ఏంటంటే రామన్ పహాడ్ అనే ప్రాంతంలోనే పంప్ హౌస్ ఏర్పాటు చేసి అక్కడ లిఫ్ట్ ద్వారా వాటర్ని పై భాగానికి పంపిస్తారు. ఇలా పంపిస్తున్న సమయంలో ఇక్కడ మనకి 3 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను తీసుకొచ్చిర్రు. ఆ 3 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ద్వారా ఒక 92,000 ఎకరాలకి నీరు చేరాలి. అవి ఏంటండి, శంకర సముద్రము, ఏనుగంట బ్యాలెన్సింగ్ రిజర్వాయరు, అదేవిధంగా రంగ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయరు, ఇదే శంకర సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. వీటి ద్వారా 92,000 ఎకరాలకు నీరు అందిస్తే మనకి ఒకవేళ ఈ భీమా ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ 1కి వాటర్ అనేది వెళ్ళిన తర్వాత ఇక్కడ 2 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ద్వారా 1,11,000 ఎకరాలకు నీరు వెళ్ళి ఇక్కడ కాలువల ద్వారా వాటర్ పోయే ఫ్లో తగ్గితే లిఫ్ట్ 2కి వాటర్ ఒకవేళ వచ్చే సోర్సెస్ చాలా తక్కువగా ఉంటే ఈ 92,000 ఎకరాలకు నీరు అందుతుందో లేదో అనే ఆలోచనతోటి, ముందు జాగ్రత్తతోటి కృష్ణానది పైన ఏర్పాటు చేసిన ఈ జూరాల ప్రాజెక్టు ఉంది చూడండి. ఈ జూరాల ప్రాజెక్టు యొక్క ఎడమ కాలువతోటి ఈ లిఫ్ట్కి కూడా వాటర్ని పంపించే చర్య చేపట్టారు. అంటే నీకు లిఫ్ట్ 2 ఏడైతే ఉందో వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం రామన్ పహాడ్ అంటున్నామో ఈ రామన్ పహాడ్ కాడ ఉన్న లిఫ్ట్ ద్వారా 3 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకి ఒకటి భీమా ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీటిని చేర్చొచ్చు, జూరాల ఎడమ కాలువ నుంచి వచ్చే నీటిని కూడా మళ్లించవచ్చు. దీని వలన ఖచ్చితంగా వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాలకు 92,000 ఎకరాలకు పైగా భూమికి నీరు అందించే అవకాశం ఉంది. అంటే సుమారుగా 2,03,000 ఎకరాలకు భీమా ప్రాజెక్టు ద్వారా నీటిపారుదల సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి కూడా 73,000 ఎకరాలకే నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం భీమా ప్రాజెక్టు యొక్క పనులు 100% పూర్తి కాలేదు. 1972లో ఇది శంకుస్థాపన చేస్తే
జవహార్ ఎత్తిపోతల పథకం అని పేరు పెట్టారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టులో పనుల కార్యక్రమంలో జాప్యం చేస్తూ 2014 నాటికి 75% పనులను పూర్తి చేశారు. కేవలం 73,000 ఎకరాలకు మాత్రమే నీరు అందుతుంది. భీమా ప్రాజెక్టు ద్వారా నారాయణపేట జిల్లా, వనపర్తి జిల్లాలోని పంట పొలాలు సస్యశ్యామలం కావాలి. మరి 73,000 ఎకరాలకే నీరు అందుతుంది. మిగిలిన 140,000 ఎకరాలకు పైగా భూమికి నీటిపారుదల సౌకర్యాలు లేవు. ఈ ప్రాంతంలో కొత్త ప్రాజెక్టు డిజైన్ చేయడానికి కూడా అవకాశము లేదు. ఎందుకు? ఆల్రెడీ ప్రాజెక్ట్ ఉంది. కొత్త ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి అనుకూల వాతావరణాలు ఉండవు. కాబట్టి నారాయణపేట జిల్లా, వనపర్తి జిల్లాలో కూడా నీటిపారుదల సౌకర్యాలు లేని భూములు అలానే ఉండి వలసల ప్రారంభం మొదలైంది. ఇది భీమా ప్రాజెక్టు పైన ఉన్న పరిస్థితి. నెక్స్ట్, కృష్ణానది పైన ఇంకొక ప్రాజెక్ట్ ఏంటిది అని అంటే జవహార్ నెట్టెంపాడు ప్రాజెక్ట్ అండి. జవహార్ నెట్టెంపాడు ప్రాజెక్టు సంబంధించి ఇక్కడ ఒక చిన్న అంశం చూస్తే, కృష్ణానది ప్రవహించే నదిలో అక్కడ రెగ్యులర్గా వచ్చే నీటిలో దానినే నికర జలాలనం. ఈ నికర జలాలు కాకుండా రెగ్యులర్గా వచ్చే నీటి కంటే అదనంగా వచ్చే జలాలను మిగులు జలాలు అంటున్నాం కదా. ఆ మిగులు జలాలను ఉపయోగించుకొని తెలంగాణలోని గద్వాల జిల్లాకి, జోగులాంబ గద్వాల జిల్లాని సస్యశ్యామలం చేయడం కోసమే నెట్టెంపాడు ప్రాజెక్టును డిజైన్ చేయడం జరిగిందండి. మరి ఈ నెట్టెంపాడు ప్రాజెక్ట్ అనేది మిగులు జలాలను ఉపయోగించుకొని ఆ మిగులు జలాల ద్వారా గద్వాల జిల్లాను సస్యశ్యామలం చేయడం కోసము 2 లిఫ్టులను కూడా తీసుకొచ్చి మనకి గద్వాల జిల్లా కోసం ప్రత్యేకంగా జవహార్ నెట్టెంపాడు ప్రాజెక్టు అని చెప్పి డిజైన్ చేశారు. ఇక్కడ చూద్దాము. నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు కృష్ణానది ప్రవాహం ఇలా ఉన్నప్పుడు ఈ కృష్ణానదికి రెగ్యులర్గా వచ్చే వాటర్ కంటే అదనంగా వచ్చే మిగులు నీళ్ళు ఏవైతే ఉంటాయో వాటిలోని 22 టీఎంసీలను ఈ జూరాల ప్రాజెక్టు యొక్క దిగువ భాగాన నుండి ఒక కాలువ ద్వారా వాటర్ని ఏం చేయాలి? గద్వాల జిల్లాకి పంపించాలి. ఇలా వాటర్ని ఎంత 22 టీఎంసీల వాటర్ మిగులు జలాలను పంపిస్తున్నప్పుడు మన యొక్క భూభాగం ఇట్లా ఎగువ భాగానికి ఉంది కాబట్టి వాటర్ ఏమవుతుందండి? ఇట్లా పైకి ఎక్కాలి అంటే కింది భాగం నుంచి వాటర్ పైకి వెళ్ళాలి. అలా గద్వాల జిల్లా మొత్తం కూడా నీటిపారుదల సౌకర్యాలు కల్పించాలి అంటే మనం 2 లిఫ్టులను ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ గద్వాల ప్రాంతం మొత్తం కూడా పచ్చదనంగా ఉండాలి. గద్వాలలోని ప్రతి గ్రామానికి నీటిపారుదల సౌకర్యాలను కల్పించడం కోసమే నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును డిజైన్ చేశారు. అందులో భాగంగా మనకి 2 లిఫ్టులు వచ్చాయండి. ఏంది? 2 లిఫ్టులు వచ్చాయి. అందులో ఫస్ట్ లిఫ్ట్ ఏంటిది అంటే ఇప్పుడు గూడెందొడ్డి దగ్గర, గద్వాల జిల్లాలోని గూడెందొడ్డి అనే ప్రాంతంలో ఒక లిఫ్ట్ని ఏర్పాటు చేసి ఇలా వస్తున్న మిగులు జలాలను ఉపయోగించుకోవడం కోసము దిగువ భాగాన ఉన్న వాటర్ని ఎగువ భాగానికి ఎత్తిపోసి ఈ ప్రాంతము అనగా ఈ గద్వాలలోని ఈ ప్రాంతంలో 68,000 ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాలను కల్పించాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ఈ రోజుకి కూడా ఈ లిఫ్ట్ ద్వారా ఈ ప్రాంతంలో 68,000 ఎకరాలకు నీరు అందాల్సింది పోయి కేవలము 3,000 ఎకరాలకు మాత్రమే నీటిపారుదల సౌకర్యాలు కలుగుతున్నాయి. 68,000 ఎకరాలు కల్పించాలి, 3,000 ఎకరాలకే నీరు అందుతుంది. అన్యాయం జరిగిందా లేదా? జరిగింది. నెక్స్ట్, లిఫ్ట్ 2 రేలంపాడు అనే ప్రాంతంలో, గద్వాల జిల్లా గురించే ఇదంతా. ఇది గద్వాల జిల్లాలోనే లిఫ్ట్ 1, లిఫ్ట్ 2 కూడా గద్వాల జిల్లాలోనే. మరి లిఫ్ట్ 2 ద్వారా మనకి 1,32,000 ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించాలి. ఏందండి? 1,32,000కి పైగా ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించాలి ఈ లిఫ్ట్ 2 ద్వారా. ప్రస్తుతానికి కూడా మనకి 1,32,000 ఎకరాలలో సగభాగం మాత్రమే నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తున్నారు. మిగిలిన భాగానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం కోసము చర్యలు చేపడుతున్నారు. 1991లో ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలనుకున్నారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి తన జలయజ్ఞం అనే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేస్తానని డిసైడ్ చేసి 2006లో పనులు ప్రారంభమైనాయి. 2026 వచ్చేసింది, ఇంకా పనులు పూర్తి కాలేదు. అనుకున్న ఆయకట్టుకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించలేదు. మరి గద్వాల జిల్లాలో దాదాపుగా సుమారుగా
2 లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాలు అందించాలి. అందుతున్నాయా అంటే 1 లక్ష ఎకరాలకు కూడా నీటిపారుదల సౌకర్యాలు అందట్లేదు. దానివల్ల గద్వాల జిల్లా అనేది వ్యవసాయం పరంగా చూస్తే పంటల ఉత్పాదకత ప్రొడక్టివిటీ ఉంటుందా? నీటిపారుదల సౌకర్యాలు లేక ఉండదు. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన అగ్రి డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక స్కీమ్ లాంచ్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ వారు. భారతదేశ వ్యాప్తంగా ఉన్న 100 జిల్లాలను ఎంపిక చేయాలి. ఆ 100 జిల్లాలు ఏ జిల్లాలండి? నీటిపారుదల సౌకర్యాలు తక్కువగా ఉండి పంటల ఉత్పాదకత చాలా తక్కువగా ఉన్న జిల్లాలను ఎంపిక చేసి ఆ జిల్లాలలో నీటిపారుదల సౌకర్యాలు కల్పించి పంటల యొక్క ప్రొడక్టివిటీ ఉత్పాదకతను పెంచే ప్రోగ్రామే ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన అగ్రి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. ఇందులో సెలెక్ట్ చేసిన జిల్లాలకు జిల్లా కోసము కోఆర్డినేటర్ని కలెక్టర్గా డిసైడ్ చేసిర్రు. కలెక్టరే ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఆ డిస్ట్రిక్ట్లో. అలా 100 డిస్ట్రిక్ట్లను ఎంపిక చేస్తే జోగులాంబ గద్వాల జిల్లా కూడా సెలెక్ట్ అయింది. మరి జోగులాంబ గద్వాల జిల్లాకు నెట్టెంపాడు ప్రాజెక్ట్ ఉంది. 2 లక్షల ఎకరాల నీరు అందాలి. 2 లక్షల ఎకరాలకు నీరు అందితే పంటలు పండుతాయి పుష్కలంగా, పంటల ఉత్పాదకత కూడా ఉంటుంది. మరి అందలేదు కదా. అందలేదు కాబట్టే జోగులాంబ గద్వాల జిల్లాలో పంటల యొక్క ఉత్పత్తి లేదు, ఉత్పాదకత లేదు. అందుకోసమే జోగులాంబ గద్వాల జిల్లాను మేము డెవలప్ చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంది. మరి నెట్టెంపాడు ప్రాజెక్టు వల్ల మనకేమైనా లబ్ధి చేకూరిందా అంటే ఏం లబ్ధి చేకూరలేదు. ఈ ప్రాజెక్టు మీరు వినడానికి, నేను చెప్పడానికి తప్ప ప్రజలకు, రైతులకు పెద్దగా ప్రయోజనము లేదు. కృష్ణా నది తెలంగాణలోకి వెంటనే ప్రవహిస్తున్న సమయంలో జూరాల ప్రాజెక్టు యొక్క ఎడమ కాలువ నుండి వాటర్ని పంపించి కోయిల్ సాగర్కి వాటర్ పోస్తురన్నాం. అసలు కోయిల్ సాగర్ అనే రిజర్వాయర్ ఫస్ట్ ఎప్పుడు ఏర్పడింది అనేది ఇక్కడ చూస్తే, నువ్వు ఇప్పుడు ఈ కాలువను కొద్దిసేపు మర్చిపో, ఈ కాలువ లేదు. ఎప్పుడు? 1955లో లేదు. 1955లో మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అయ్యవారిపల్లె అనే గ్రామ సమీపాన ఒక కొండ ప్రాంతం ఉంటుంది. ఈ కొండ ప్రాంతం ఎలా అంటే మొత్తం ఇదంతా కూడా ఒక చుట్టు కొండ. ఈ కొండలోకి రెగ్యులర్గా మనకి వర్షం సంభవించినప్పుడు ఈ కొండ ప్రాంతం మొత్తం కూడా ఇలా ఉన్నప్పుడు ఇదంతా కూడా కొండ ప్రాంతము. ఈ కొండ ప్రాంతం ఇలా ఉన్నప్పుడు ఇందులో మధ్యలోకి వాటర్ వచ్చి స్టోర్ అయ్యేది. రెగ్యులర్గా మనకి వాటర్ 2.9 టీఎంసీల వాటర్ వచ్చి స్టోర్ అయ్యే అవకాశం ఉన్న ప్రాంతము ఈ కొండ ప్రాంతము. ఈ కోయిల్ సాగర్ అనే కొండ ప్రాంతంలో వాటర్ స్థానికంగా వర్షాలు వస్తున్నాయి, అక్కడ స్టోర్ అవుతుంది. కాబట్టి 1955లో ఎవరున్నారండి? హైదరాబాద్ రాష్ట్రం ఉంది. ఆ హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా తీసుకున్న డెసిషన్ ఏంటిదంటే ఆల్రెడీ ఇక్కడ 2.9 టీఎంసీల వాటర్ని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉన్నదే ఈ కోయిల్ సాగర్ యొక్క కొండ ప్రాంతము. ఆ కొండ ప్రాంతంలో వాటర్ని స్టోర్ చేసిన వాటర్ను ఉపయోగించుకోవడం కోసము ఇక్కడ చిన్నగా ఒక ప్రాజెక్టు లాంటిది డిజైన్ చేసి ఆ వాటర్ని అలానే ఉంచి వాటిని వ్యవసాయ క్షేత్రాలకు మళ్లించడం కోసమే మనకి 1955లో 2.2 టీఎంసీ 2.9 టీఎంసీ కెపాసిటీ, కానీ కోయిల్ సాగర్ రిజర్వాయర్ని 2.2 టీఎంసీ కోసమే ఏర్పాటు చేసి అక్కడ మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గంలోని వ్యవసాయ క్షేత్రాలకు దాదాపుగా ఒక 50,000 ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించాలని రిజర్వాయర్లో ఉన్న 2.2 టీఎంసీ తోటి 75,000 ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాలను కల్పించే అవకాశం ఉన్నప్పటికీ 20,000 ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాలను కల్పించారు. మరి ఈ కోయిల్ సాగర్ అనే రిజర్వాయర్ ఏదైతే ఉందో ఈ కొండ ప్రాంతంలో ఈ రిజర్వాయర్కి జూరాల ప్రాజెక్టు యొక్క ఎడమ కాలువ ద్వారా నీటిపారుదల సౌకర్యాలను ఎక్కువగా అదనంగా కల్పించి ఇంకొక కొత్త ప్రాజెక్టు డిజైన్ చేస్తే బాగుంటుందని 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన జల యజ్ఞం అనే కార్యక్రమంలో భాగంగా మనకేం చేశారంటే ఇగో ఈ జూరాల ప్రాజెక్టు యొక్క ఎడమ కాలువ నుండి
వాటర్ అనేది కోయల్ సాగర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలి? రోజుకు 0.5 టీఎంసీల చొప్పున, రోజుకి 0.5 టీఎంసీల చొప్పున ఒక సంవత్సరంలో 90 రోజుల పాటు రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 45 టీఎంసీల నీటిని ఏం చేయాలి? జూరాల ఎడమ కాలువ నుండి కోయిల్ సాగర్ రిజర్వాయర్ మీడియేటర్గా ఉండి అక్కడి నుండి కేపీ లక్ష్మీదేవి పల్లి అనే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు నీటిని చేర్చాలి. మరి ఈ జూరాల ఎడమ కాలువ నుండి ఈ కోయిల్ సాగర్ రిజర్వాయర్కి నీటిని తీసుకురావడం కోసము మధ్యలో మనకి ఏం చేశారు అంటే, ఇక్కడ చూడండి, ఇది జూరాల ప్రాజెక్టు యొక్క ఎడమ కాలువ నుండి ఇలా తీసుకొచ్చి ఏం దాకా తీసుకొచ్చారు? కోయిల్ సాగర్ అనే ప్రాంతంలోకి వాటర్ తీసుకురావాలి ఫస్ట్. అందుకోసము జూరాల ప్రాజెక్టును ఎడమ కాలువ నుంచి వాటర్ వస్తున్న సందర్భంలో చింతరేవులపల్లి ఏందండి? చింతరేవులపల్లి అనే ప్రాంతంలో ఏంది? ఇగో ఈ చింతరేవులపల్లి. ఈ చింతరేవులపల్లి అనే ప్రాంతంలో మనకి ఒక లిఫ్ట్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఏంటిది? ఒక లిఫ్ట్ని ఏర్పాటు చేసి, లిఫ్ట్ని ఎందుకు ఏర్పాటు చేసిరు? వాటర్ ఇలా వస్తుంటే ఎత్తైన భూభాగం ఉంది కాబట్టి దిగువ నుండి ఎగువకు నీటిని ఎత్తిపోయాలి. కాబట్టి ఈ చింతరేవులపల్లి ప్రాంతంలో ఒక పంప్ హౌస్ని ఏర్పాటు చేసి వాటర్ని ఎగువకి ఎత్తిపోసి మళ్ళీ కాలువలో వాటర్ పంపించాలి. ఓకేనా? రైట్. ఇలా పంపిస్తున్న సమయంలో మళ్ళీ కొద్ది దూరం తర్వాత ఫర్దీపూర్ అనే ప్రాంతంలో ఇంకొక లిఫ్ట్ని ఏర్పాటు చేశారు. ఏంటండి? ఫర్దీపూర్ అనే ప్రాంతంలో ఇంకొక లిఫ్ట్ని ఏర్పాటు చేస్తే ఆ ఫర్దీపూర్ దగ్గర కూడా ఒక పంప్ హౌస్ ఉంది. ఆ పంప్ హౌస్ ద్వారా మళ్ళీ నీటిని ఎత్తిపోసి కాలువలకి అనుసంధానం చేయాలి. ఏంటండి? కాలువకి అనుసంధానం చేయాలి. అలా ఈ జూరాల ఎడమ కాలువ నుండి ఇక్కడికి చింతరేవులపల్లి అనే లిఫ్ట్కు, ఆ తర్వాత నుంచి ఫర్దీపూర్ అనే లిఫ్ట్కి, ఆ తర్వాత నుంచి వాటర్ తీసుకెళ్ళి కోయల్ సాగర్లో పోయాలి. ఈ కోయల్ సాగర్లోకి వచ్చి వాటర్ చేరుతుంది. చేరిన తర్వాత ఇక్కడ నుండి గడ్వీడ్ అనే ప్రాంతానికి, ఏంటండి? ఇక్కడ నుంచి డైరెక్ట్గా వాటర్ నేటికి తీసుకురావాలి. నువ్వు ఇది గడ్వీడ్ అనే ప్రాంతానికి తీసుకురావాలి. ఈ గడ్వీడ్ అనే ప్రాంతానికి వాటర్ తీసుకొస్తే, ఈ గడ్వీడ్ అనే ప్రాంతంలో కూడా ఒక లిఫ్ట్ని ఏర్పాటు చేస్తే ఆ వాటర్ మళ్ళీ పైకి ఎత్తిపోస్తే అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కేపీ లక్ష్మీదేవి పల్లి, ఏంటండి? కేపీ లక్ష్మీదేవి పల్లి అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. ఆ కేపీ లక్ష్మీదేవి పల్లికి వాటర్ని తీసుకెళ్లడమే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అంటారండి. ఏంది? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. మళ్ళీ చెప్తున్నా, కృష్ణానది ప్రవహిస్తున్నప్పుడు కృష్ణానది పైన ఏర్పాటు చేసిన జూరాల ప్రాజెక్టు యొక్క ఎడమ కాలువను కోయిల్ సాగర్ రిజర్వాయర్ తోటి అనుసంధానం చేసి ఈ ఎడమ కాలువలో చింతరేవులపల్లి లిఫ్టును, ఫర్దీపూర్ అనే లిఫ్టును ఏర్పాటు చేసి వాటర్ను రోజుకు 0.5 టీఎంసీ చొప్పున 90 రోజుల పాటు 45 టీఎంసీల నీటిని తీసుకెళ్ళి కోయిల్ సాగర్ రిజర్వాయర్కి అనుసంధానం చేస్తే ఆ కోయిల్ సాగర్ నుంచి గడ్వీడ్ అనే ప్రాంతంలో ఒక రిజర్వాయర్, అక్కడ లిఫ్ట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మనకి ఎక్కడికి తీసుకెళ్ళాలండి? కేపీ లక్ష్మీదేవి అనే ప్రాంతానికి నీరు తీసుకెళ్ళాలి. ఇది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అని వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అనౌన్స్ చేసింది. మరి ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిందా అని అంటే ఆ ప్రాజెక్టు కంప్లీట్ కాలే. కానీ ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు, కోయిల్ సాగర్ ప్రాంతం వరకు మధ్యలో చింతరేవులపల్లి లిఫ్ట్ ఉంది, అదే ఫర్దీపూర్ లిఫ్ట్, ఇవి రెండు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కాలువలు పూర్తిగా తవ్వబడ్డాయి. కాబట్టి ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గడ్వీడు కేపీ లక్ష్మీదేవిపల్లికి నీరు చేరడం అనేది సాధ్యం కాదు అని కేసీఆర్ ప్రభుత్వం ఏం చేశారు? 2015లో 90 రోజుల పాటు రోజుకు 0.5 టీఎంసీ చొప్పున నువ్వు ఇక్కడ తీసుకుపోయి ఇక్కడ ఇల్లు తీసుకుపోవాలి అంటే అది పెద్ద టాస్క్ అని కేసీఆర్ ప్రకటించి, ఇలా కాదు, ఎక్కువ వాటర్ని మనం ఉపయోగించుకుందాం శ్రీశైలం ప్రాజెక్టు నుండి, కృష్ణానదిలో ఉన్న వాటర్ని తెలంగాణ వాళ్ళు ఎక్కువ ఉపయోగించుకునేలా మనం ఏం చేద్దామంటే శ్రీశైలం ప్రాజెక్టు యొక్క వెనుక జలాలలో ఒక సర్జిపుల్ నిర్మించి ఆ సర్జిపుల్ నుండి నాగర్ కర్నూలు జిల్లాలో కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్లాపూర్ వద్ద ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని ఏర్పాటు చేసి, అదేవిధంగా ఏదుల, ఒట్టెమని ఇట్లా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ద్వారా కేపీ లక్ష్మీదేవిపల్లికి వాటర్ తీసుకుపోదాము. దీని వలన సుమారుగా
12 లక్షల ఎకరాలకు పైగా నీటిపారుదల సౌకర్యాలను కల్పించే అవకాశం ఉంటుందని, దీన్నే పాలమూరు రంగారెడ్డి రీడిజైన్ ఎత్తిపోతల పథకం అంటారని కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. 5 పంప్ హౌజులు, 6 లిఫ్టుల సహాయంతో 7 జిల్లాలకు లబ్ధి చేకూర్చి తెలంగాణలోని దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేస్తానని కేసీఆర్ ప్రకటించడం జరిగింది. ఇది మనం ప్రత్యేకంగా నెక్స్ట్ వచ్చే స్కీమ్ అదే, దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు కోయల్ సాగర్ గురించి మాట్లాడుతున్నాం. స్టార్టింగ్లో 2.2 TMC అన్నాము. తర్వాత ఈ కాలువ ఎట్లా నిర్మించారు కాబట్టి అదనంగా ఇంకొక 2.2 TMC నీటిని ఆ రిజర్వాయర్కి పంపించి 50,000 ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది. ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గ ప్రాంతం అంతా కూడా ఒక 50,000 ఎకరాలకు కోయిల్ సాగర్ రిజర్వాయర్ ద్వారా ప్రస్తుతము నీటిపారుదల సౌకర్యాలను కల్పిస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక అంశం, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అండి. కృష్ణానది యొక్క కుడి ఉపనది అయిన తుంగభద్ర నది కృష్ణానదికి వచ్చే చేరే క్రమంలో ఈ తుంగభద్ర నది యొక్క నీటిని తెలంగాణలోని గద్వాల జిల్లాకి మళ్లించి గద్వాల జిల్లాలోని బీడు భూములకు నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తే ఆ గద్వాల జిల్లాలోని ప్రజలు వలసలు వెళ్లకుండా వ్యవసాయంలో పంటలు పండించి వాళ్ళు ఆదాయాలు గడిస్తే గద్వాల జిల్లా ప్రాంత వాసులకు లబ్ధి చేకూరుతుందని ఈ తుంగభద్ర నది యొక్క నీటిని గద్వాల ప్రాంతానికి మళ్లించేందుకై రాజోలి బంద డైవర్షన్ స్కీము, డైవర్షన్ నీటిని మళ్లింపు పథకం ఇది కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా మాన్వి మండలం రాజోలి బండ అనే ప్రాంతంలో తుంగభద్ర నది యొక్క నీటిని తెలంగాణ ప్రాంతంలోని గద్వాల జిల్లా సైడ్ మళ్లించేందుకై డైవర్షన్ అంటే వాటర్ అనేది ఇలా వెళ్తున్నప్పుడు అందులోని వాటర్ని కొద్దిగా డైవర్షన్ చేస్తుంది. ఇక్కడ ఒక ఆనకట్ట కట్టాలి, దానినే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అంటారు. ఈ ఆనకట్ట ద్వారా ఇప్పుడు ఏదైతే ఇది ఆనకట్ట కట్టారో ఇది అదే అండి రాజోలి బండ డైవర్షన్ స్కీమ్. కృష్ణానదికి వచ్చే చేరే ఈ తుంగభద్ర నది ఏదైతే ఉందో ఈ తుంగభద్ర నది పైన రాజోలి బండ అనే ప్రాంతంలో ఒక ఆనకట్ట నిర్మిస్తే ఈ ఆనకట్ట ద్వారా ఏమవుతుందంటే వాటర్ ఫ్లో కొద్దిగా లెఫ్ట్ సైడ్కి మారి ఈ లెఫ్ట్ సైడ్ నుంచి గద్వాల ప్రాంతానికి వస్తాయి. ఈ గద్వాల ప్రాంతంలోని సుమారుగా 75 గ్రామాలకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుంది. దాని వలన గద్వాల ప్రాంతంలో చాలా భాగం కూడా సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ని తీసుకొస్తే ఈ ప్రాజెక్ట్ యొక్క నీరు డైరెక్ట్గా ఎటెళ్తాయి అంటే ఆంధ్ర ప్రాంతంలోని రాయలసీమ ప్రాంతానికి వెళ్ళి ఆ రాయలసీమ ప్రాంతం మీదుగా కృష్ణానదికి వచ్చి చేరుతాయి. మరి ఇప్పుడు ఇక్కడ తుంగభద్ర నది నీటి యొక్క ప్రవాహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ ఆనకట్ట, దీనివల్ల తెలంగాణ ప్రాంతానికి నీరు వస్తే ఈ వాటర్ ఫ్లో తగ్గుతుంది. ఈ వాటర్ ఫ్లో తగ్గితే రాయలసీమ ప్రాంతానికి ఇబ్బంది జరుగుతుందేమో అని రాయలసీమలోని రెడ్డిలు రాయలసీమలోని రెడ్డి నాయకులందరూ కూడా ఏం చేశారంటే ఈ ఆనకట్ట దగ్గర ఇలా వెళ్ళే ప్రాంతంలో గేట్ల పైన బాంబులు పెట్టేవారు. బాంబులు పెడితే గేట్లు పేలిపోతాయి, వాటర్ ఫ్లో ఇలానే పెరుగుతుంది. వాటర్ ఫ్లో పెరుగుతుంది, మనకు వచ్చే డైవర్షన్ ద్వారా వాటర్ రావడం ఆగిపోతాయి. ఇలా పలు సందర్భాల్లో బాంబులు పెట్టడము, గేట్లు పేల్చడము, మళ్ళీ గేట్లు ఏర్పాటు చేస్తే మళ్ళీ బాంబులు పెట్టడం, పేల్చడం. దీనివల్ల ఏమైపోయింది అంటే గద్వాల జిల్లాకు నీరు వచ్చే సోర్స్ అనేది ఇబ్బంది అయిపోయింది, కరువు అయిపోయింది. ఎన్ని రోజులున్నా ఇదే ప్రక్రియ జరుగుతుందని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం రాగానే ఈ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్కి దిగువన కొద్ది ప్రాంతంలో తుంగభద్ర నది పైన జోగులాంబ గద్వాల జిల్లాకి నీటిపారుదల సౌకర్యాలను కల్పించడం కోసము తుమ్మిళ్ళ ప్రాజెక్టును ఏర్పాటు చేసి ఈ తుమ్మిళ్ళ ప్రాజెక్టు ద్వారా తుంగభద్ర నది నీటిని జోగులాంబ గద్వాలకు పంపించే చర్యలు చేపట్టడం జరిగింది. అంటే మనకి నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా జోగులాంబ గద్వాలకి నీరు రావాలి, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ద్వారా గద్వాలకి నీరు రావాలి. కానీ వచ్చినాయా అండి? రాలే. గద్వాల జిల్లా తెలంగాణలోని అత్యంత అక్షరాస్యత తక్కువగా ఉన్న జిల్లా, తెలంగాణలో నీటిపారుదల సౌకర్యాలు తక్కువగా ఉన్న జిల్లా. గద్వాల జిల్లాలో ఎడ్యుకేటర్స్ తక్కువ, అవగాహన తక్కువ.
ఆయన తెలంగాణ డెవలప్డ్ స్టేట్, తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉంది, తెలంగాణ జిఎస్డిపి ఎక్కువ ఉంది, కానీ అన్ని జిల్లాలు అసమానతతో ఉన్నాయి. అందులో ప్రధాన కారణం ఏంటిది? అక్కడ నీటిపారుదల సౌకర్యాలు లేవు, అగ్రికల్చర్ డెవలప్ లేదు, ఆదాయాలు లేదు, చదువుకున్నది లేదు, చదువు చెప్పేవాళ్ళు కూడా పూర్తిగా లేరు. 2026లో కూడా జోగులాంబ గద్వాలలో అత్యంత నిరక్షరాస్యత ఉంది అంటే ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన కారణము. మీరు ఏదైనా చూడండి, ఎడ్యుకేషన్ చూడండి, పర్ క్యాపిటల్ ప్రకారం చూడండి, పంటల ప్రకారం చూడండి, నీటిపారుదల సౌకర్యాల ప్రకారం చూడండి, జోగులాంబ గద్వాల జిల్లాకి అన్యాయమే. తీరా చూస్తే నెట్టెంపాడు ప్రాజెక్ట్ ఉంది, రాజోలి బండ డైవర్షన్ అంటారు, తుమ్మిలా ప్రాజెక్ట్ అంటారు. ఈ 3 ఉన్నాయి కదా అని చూపిస్తారు. ఆ 3 ద్వారా డెవలప్ అయిందా? కాలేదు. కొత్త ప్రాజెక్ట్ ఏర్పాటు చేయొచ్చా? చెయ్యరాదు. గద్వాల ఇంకా 70 సంవత్సరాలన్నా గద్వాలనే. ఓకేనా? రైట్, అలానే ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ ప్రాజెక్టులన్నీ కూడా 1 by 1 క్లియర్గా మాట్లాడుకుంటాం. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా కృష్ణానది పైన ప్రాజెక్టులన్నీ అయిపోయినాక గోదావరి నది ప్రాజెక్టులు కూడా చెప్తాం. కనీసం ఒక 10 వీడియోలైనా వస్తాయి. తప్పనిసరిగా క్వశ్చన్స్ వస్తాయి. తెలంగాణ ఎకానమీలో వ్యవసాయ రంగం అనే టాపిక్లో నీటిపారుదల ప్రాజెక్టులు ఇవే, అక్కడైనా ఇవే చెప్తా, యూట్యూబ్కైనా ఇవే చెప్తా. సో మీకు 2 విధాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి తెలంగాణ ఎకానమీలో ప్రత్యేకంగా ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులన్నీ కూడా ఇక్కడనే క్లియర్గా వింటే క్లోజ్. అంటే నేను చెప్పే వీడియో తెలంగాణ ఎకానమీకి ఉపయోగపడుతుంది, యూట్యూబ్లో అందరు చూడడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుకేష్ ఎకానమీ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో కోయిల్స్ కల్వకుర్తి ఎత్తిపోతల పథకము, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీటెయిల్గా చదువుకుందాము. ఓకేనా? రైట్.